మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఓటు చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారికి కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓట్లను తొలగించి నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఉదంతాలను వివరించిన రాహుల్ పక్కా ఆధారాలతోనే ఈ విషయాలను బయటపెట్టినట్లు చెప్పారు. కొంతకాలంగా ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా మరికొన్ని విషయాలు బయటపెట్టారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓట్లను తొలగించి నకిలీ ఓటర్లను చేరుస్తున్న తీరును వెల్లడించారు. మహారాష్ట్రలోని రజూరా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,850 నకిలీ ఓటర్లను చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఫోన్ నెంబర్లు వాడారన్న ఆయన ఈ నెంబర్లు ఎవరివి, ఎవరు ఆపరేట్ చేశారో తేలాలన్నారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయన్నారు. ఆయనకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆయన పేరిట దరఖాస్తు వెళ్లిందన్నారు. నకిలీ లాగిన్లు, ప్రత్యేక సాఫ్ట్వేర్ తో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు తొలగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. 4 बजे सुबह उठ के फाइल कर रहे हैं, पता नहीं क्या हुआ. 4 बजे सुबह कहा कि भैया मैं 2 वोटर को डिलीट कर दूंगा और कितने 36 सेकंड में डिलीट करने फिर सो गए. हमारी माइंड में पहले सवाल था कि क्या इलेक्शन कमीशन भी सो रहा है, मगर नहीं, सोया कोई नहीं, जगे हुए हैं. सिस्टमैटिकली मदद हो रही है. ये देखिए दूसरी बात, जो भी डिलीट कर रहा है वोटर लिस्ट में उसका सीरियल नंबर 1 है. मतलब जो भी वोटर लिस्ट में पहले नंबर पे आता है वही डिलीट कर रहा है. 5वें नंबर वाला, 7वें नंबर वाला, 10वें वाला कोई कर रहा. तो हो क्या रहा है, सॉफ्टवेयर से ये काम किया जा रहा है. सॉफ्टवेयर प्रोग्राम कह रहा है पहला नाम निकालो और इसका प्रयोग करके डिलीट. అనేక రాష్ట్రాల్లో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో చేసిన వారే ఉత్తరప్రదేశ్, హర్యానాలోనూ చేస్తున్నారని తెలిపారు. ఓట్ల తొలగింపుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని, తనవి కేవలం ఆరోపణలు కాదని పక్కా ఆధారాలతో చెబుతున్నట్లు రాహుల్ తెలిపారు. The Chief Election Commissioner of India, Gyanesh Kumar, needs to stop protecting the people who are destroying Indian democracy. We have given you 100% bulletproof. EC has to release this data of these phones, these OTPs within a week. Otherwise, we will know for sure that Gyanesh Kumar is protecting the people who are destroying and attacking the Constitution. గతంలో తాను చెప్పిన హైడ్రోజన్ బాంబు ముందుందని రాహుల్ తెలిపారు. ఓట్ల తొలగింపుపై తాను నిజాలు మాత్రమే చెప్పగలనని, ప్రజాస్వామ్యాన్ని దేశ పౌరులే రక్షించగలరని అన్నారు.